ఇప్పుడు పూతరేకుల్లోని ఆ రేకులు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఆత్రేయపురం విలేజ్లోని వసంతవాడ గ్రామం దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు ఆవిడని అడిగి అసలు పూతరేకులు ఆ రేకులని ఎలా తయారు చేస్తారు, ఏ బియ్యం పిండి వాడతారు, ఎంతసేపుల్లో చేస్తారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. ట్రావెలింగ్ వాలా. మీరు కనుక ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ 15 రకాల వెరైటీల్ని మనం ఇప్పుడు చేసి మేము కూడా తింటాం. ఆ తిని టేస్ట్ ఎలాగుందో మీకు చూపిస్తాం. ఏ పిండితో చేస్తారండి ఇది? అసలు జేబీఎం అండి. మనం రైస్ మనం తినమండి ఇది. ఆ బియ్యంతోనే చేయడానికి ఏంటండి కారణం? ఒక అరగంట ముందు నానబెట్టుకునండి, గ్రైండర్లో వేసుకునండి, 2 గంటలు నలిగిన తర్వాత అప్పుడు ఇలాగ పలసగా మనం సరిపడినంత తీసుకుని కలుపుకొని క్లాత్ మంచిదిగా ఏ కొండ మీద అయితే గుడ్డ మంచిగా తీసుకోవాలండి. తీసుకుని ఓకేనండి. ఇలా అది సరిపడగా ఇలాగ నీళ్ళు ఇలా ముంచుకుని నీళ్ళు పలసగా ఉన్నాయో చెక్కగా ఉన్నాయో చూసుకుని అలా కొండ సరిపడగా వేసుకోవాలండి. అరగంట ఉంచితే సరిపోతాయండి బియ్యం నానబెట్టేటప్పుడు? అరగంట నానబెట్టాలండి, 2 గంటలు నలపాలి. 2 గంటలు నలపాలి గ్రైండర్లో. నలిగిన తర్వాత అప్పుడు మనం ఇలాగన్నీ సిద్ధపరిచి నూనె ఇలా తుడిసిన క్లాత్, ఈ క్లాత్, ఆయిల్ ఏదైనా పర్లేదండి. కాటన్ ఆయిలే తీసుకోవాలండి. కాటన్ ఆయిల్ అండి. కాటన్ ఆయిల్ అండి. ఏడుశనగ కదా బాగుంది. ఓకే. సన్నపవర్ కానీ ఆ 2 మానేసి కాటన్. మంట ఎలాగ ఉండాలండి? అంటే ఇలా సరిపడగా ఉండాలి, లేకపోతే మాడిపోద్ది పైన అంటిపోద్ది అని కొండగా. మనం సరిపడమంట ఇలాగ ఆకులు 2 పెట్టుకుని సమానంగా అండి. కొబ్బరాకులు అయితే కరెక్ట్గా వస్తుందండి మంట? ఏమి మంట పెట్టుకోద్దండి, కొండ పోద్ది. కొండ. ఓకే. వేరే తయారు కదండి కొండ. మరి ఏ కొండ అయినా పర్లేదండి, ప్రత్యేకంగా ఈ నల్లకొండ? అక్కడ కుమ్మరోళ్ళు ఇస్తారండి, అక్కడికి వెళ్తేనే కుమ్మరవాళ్ళు ఇలా చేస్తారండి. పూతరేకుల కొండలు అంటే వాళ్ళు ఇస్తారన్నమాట అండి. ఇవే జయోబియ్యం. ఇవి మనం తినమంట. కొంచెం లావుగా ఉన్నాయి, బట్ వైట్గా ఉన్నాయి. ఆ పూతరేకులు తెల్లగా, ఆ రేకులు తెల్లగా రావడానికి కూడా కారణం ఇదే. మా ట్రావెలింగ్ వాళ్ళ తరపున మీకు చాలా థ్యాంక్స్. చూసారు కదా రేకుల తయారీ. ఈ రేకుల్ని ఉపయోగించి పూతరేకుల్ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం రండి. ట్రావెలింగ్ వల్ల ఎప్పుడు కూడా సేఫ్టీని కోరుకుంటుంది. కరోనా దృష్ట్యా ఇప్పుడు శానిటైజర్ చేసుకోవడం జరిగింది. రేకు తయారు చేయడం అలాగే చూశారు కదా. ఇప్పుడు పూతరేకుల్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. పూతరేకుల్లో వెరైటీలు ఏమున్నాయో మనం ఇప్పుడు చూసి అవన్నీ కూడా టేస్ట్ చేద్దాం. మీ పేరు చెప్పండి. నా పేరు వీరపండి సార్. వీరపండి గారిని అడిగి ఇప్పుడు ఆత్రేయపురం వారి శ్రీ సాయి సూర్య వారి పూతరేకుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. మొత్తం 15 రకాలు ఉన్నాయి సార్. 15 రకాలు ఉన్నాయండి. ఫ్లవర్స్, బెల్లం, పంచదార, కోవా, చాక్లెట్లు అన్నీ మీకు ఇప్పుడు చేసి చూపిస్తాం. ఒకసారి ఆ 15 రకాల వెరైటీల్ని మనం ఇప్పుడు చేసి మేము కూడా తింటాం. ఆ తిని టేస్ట్ ఎలాగుందో మీకు చూపిస్తాం. ఇప్పుడు ఫస్ట్ పూతరేకు తింటున్నాం. అది ప్లేన్. ప్లేన్ అంటే పంచదార ఉంటుంది. ఫస్ట్ రేకు తీసుకుంటాం సార్. పూతరేకు తీసుకుని దీనిలో గీ వేస్తాం. గీ మనం తెచ్చుకున్న మంచి ప్యూర్ గీ వేసి, దీని తర్వాత ఇందులో షుగర్ పౌడర్, ప్లేన్ షుగర్ పౌడర్ వేసి, ఇందులో లాలిక్లు కూడా మిక్స్ అవుతాయి. ఈ పౌడర్ మనం మిక్సీలో కొట్టుకుని ఇలా పౌడర్ చేసుకుని పంచదారని ఇలా ప్లేన్గా చేస్తాం. ఇది పంచదార ప్లేన్ పూతరేకు. ఇది వరకు ఉండేది ఫస్ట్ పూతరేకు. ఇది ఫస్ట్ పూతరేకు ప్లేన్. అంటే ప్లేన్ అంటే పంచదార వేసి ఉంటుంది. పంచదార, గీ అంటే నెయ్యి. పంచదార పూతరేకుని ఇప్పుడు మనం ఇది టేస్ట్ చేద్దాం. చూడండి తింటున్నాం. నెక్స్ట్ బెల్లం పూతరేకు చేస్తున్నాం. సెకండ్కి వచ్చాము ఇప్పుడు. బెల్లం పూతరేకు సేమ్ ప్రాసెస్. గీ రేకు తీసుకుని గీ సేమ్ పౌడర్, కానీ ఇందాక పందారు వేసినట్టు మానేసి ఇప్పుడు బెల్లం వేస్తాం. ఓకే.
పంచదార ప్లేస్ లో ఇప్పుడు బెల్లం బెల్లం వేస్తాము సేమ్. ఇందులో ప్లస్ లాలిక్కలు మిరియాలు కూడా యాడ్ అవుతాయి ఇందులో. లాలిక్కాయలతో పాటు మిరియాలు యాడ్ అవుతాయి. బెల్లాన్ని పౌడర్ లా చేసుకున్నాం. బెల్లం సెకండ్ పూతరేకు బెల్లంతో. నవీన్ మేమిద్దరం ఈరోజు పూతరేకుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని తిందామని ఫిక్స్ అయిపోయాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ కావద్దు. ఇప్పుడు వెరైటీ మామూలుగా అంతా ప్లేన్ చేశాను కానీ ఇప్పుడు డ్రై ఫ్రూట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు కొత్తగా డ్రై ఫ్రూట్ బెల్లం పంచదార డ్రై ఫ్రూట్ సేమ్ గీ వేస్తాము. ఈసారి డ్రై ఫ్రూట్ యాడ్ అవుతుంది. డ్రై ఫ్రూట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇప్పుడు వరకు ప్లేన్ చూసారు కదా, ప్లేన్ విత్ ఎక్స్ట్రా ఫ్లేవర్ డ్రై ఫ్రూట్. ఇది పిస్తా, బాదం పప్పు, జీడిపప్పు, ఎక్స్ట్రా రేక్ పడుతుంది. ఒక రేక్ ఎక్స్ట్రా వేస్తారు కొంచెం ఫ్లేవర్ కోసం, డ్రై ఫ్రూట్ కోసం. డ్రై ఫ్రూట్ అంట. సేమ్ మళ్ళీ గీ ఎక్స్ట్రా మళ్ళీ ఇంకోసారి గీ వేసి ఇప్పుడు పంచదార పొడి ఇందాక వేసినట్టు సేమ్ అలాగే పంచదార పొడి వేస్తాం. ఇప్పుడు కొత్తగా అంటే ఇది ఫస్ట్ ఇందాక ప్లేన్ చేసాం. ఇప్పుడు పంచదార డ్రై ఫ్రూట్స్ ఇది కొంచెం పంచదార డ్రై ఫ్రూట్. మళ్ళా నవీన్ టేస్ట్. పంచదార డ్రై ఫ్రూట్ చూడండి, డ్రై ఫ్రూట్ కనిపిస్తుందా మీకు? టేస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు అసలు. సాయి సూర్య వారి నెంబర్ 1 గీ, నెంబర్ 1 డ్రై ఫ్రూట్, నెంబర్ 1 పూతరేకు. వి గో ఫర్ నెక్స్ట్ నాలుగో ఐటమ్. సేమ్ సార్, సేమ్ గీ ప్రతిసారి గీ కామన్గా పడుతుంది. రేపు ఇదే కామన్. లోపల వేసే ఫ్లవర్స్ మారిపోతుంటాయి. సేమ్ గీ వేసాము, సేమ్ ప్రాసెస్. ఇది బెల్లం పూతరేకు అండి. బెల్లం పూతరేకు. ఇది పిస్తా వేసాను, బాదం, జీడిపప్పు సేమ్ ఇందాక షుగర్ అలా చేసాం. సేమ్ అదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు షుగర్ బదులు బెల్లం వేస్తున్నాం అన్నమాట. బెల్లం పౌడర్ పడుతుంది. సేమ్ ఇందాక ప్లేన్లో ఎలాగా బెల్లం అలా వచ్చాయో ఇప్పుడు సేమ్ బెల్లం విత్ డ్రై ఫ్రూట్. ఇది బెల్లం పూతరేకు. ఇది కొంచెం బెల్లం పూతరేకు డ్రై ఫ్రూట్స్తో టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు చెప్తాం. నాలుగోది నవీన్ కమాన్, ఈరోజు మనం మంచి ఛాన్స్ కొట్టాం. చూడండి డ్రై ఫ్రూట్స్ ఎంత బాగా. ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ఇన్ని డ్రై ఫ్రూట్స్ని లైవ్లో మీకు చేసి అలాగే టేస్ట్ కూడా చూపిస్తున్నాం. నెక్స్ట్ ఇందులో కోవా పూతరేకు. ప్రతి పూతరేకు సేమ్ గీ ఉంటుంది, సేమ్ పేపర్ ఉంటుంది, కానీ లోపల ఫ్లేవర్స్ మారిపోతుంది. ఇందాక వేసినట్టు గీ వేసాను పేపర్ మీద. ఇప్పుడు సేమ్ డ్రై ఫ్రూట్ వేస్తున్నాను. పిస్తా, బాదం, జీడిపప్పు, నెక్స్ట్ సేమ్ ఇందాక రేకు వేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే సార్, ఇవి కోవా బిళ్ళలు. రాజమండ్రి గంగరాజు వారి పాలకోవా. మనం ఇప్పుడు 5వ తింటున్నాం, పాలకోవా పూతరేకు. ఇలా పాలకోవా బిళ్ళల్ని ఇలా పౌడర్ చేసుకుంటాం సార్. ఇలా పౌడర్ చేసి పాలకోవా పూతరేకు రెడీ చేస్తుంది. పాలకోవా తీసుకోవా పూతరేకు తినవా. ఇది పాలకోవా పూతరేకు. ఇప్పుడు మనం 5వది ఉన్నాం నవీన్. మళ్ళా 5 అన్నా. ఓకే, 5వ పూతరేకు. పాలకోవా పూతరేకు. నేను సేమ్ 10 చెప్పట్లేదు. సేమ్ రేకు లోపల ఫ్లేవర్ వేసినప్పుడు మాత్రం చెప్తాను. పూతరేకు, రేకు, గీ వేయడం అన్నది కామన్ ప్రతి దాంట్లో. బట్ లోపలనే ఇంగ్రీడియంట్స్ అంటే డ్రై ఫ్రూట్స్, ఫ్లేవర్స్ అవి మారుతూ ఉంటాయి. ఇంకా మీకు డైరెక్ట్ ప్రోడక్టే చెప్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసాను, గీ వేసేసాను. నెక్స్ట్ ఇది ఆరెంజ్ ఫ్లేవర్. ఇప్పుడు మనం ఆరెంజ్ ఫ్లేవర్ దగ్గర ఉన్నాం. 6వది 6 6 పూతరేకు 6. ఏం పూతరేకు ఇది? ఆరెంజ్ ఫ్లేవర్ సార్. ఆరెంజ్ ప్లస్ సోంపాపిడి మిక్స్ ఉంటుంది. ఇది ఆరెంజ్ ఎలా వచ్చింది మీకు? ఇది సోంపాపిడి ఫ్లేవర్ ఆరెంజ్ పూతరేకు చేస్తున్నాను. చెప్పండి. 6వది నాతో పాటు నవీన్ కూడా తినడానికి రెడీగా ఉన్నాడు. ఆరెంజ్. ఇప్పుడు మ్యాంగో సోంపాపిడి ఫ్లేవర్ ప్లస్ మ్యాంగో ఫ్లేవర్ చేస్తున్నాను. పిస్తా, బాదం, జీడిపప్పు 3 ఫ్లేవర్స్ సార్. సేమ్ కామన్ ఫ్లేవర్స్. మీకు లోపల ఇంగ్లీష్ మారుతాయి. అంటే
స్పీడ్గా చెప్పేస్తున్నాను, మళ్ళీ మీకు అన్నిసారి చెప్పడం బోర్ కొడుతుందని. ఇదిగోండి సార్, ఇది మ్యాంగో సోంపాపిడి మ్యాంగో ఫ్లేవర్ టేస్ట్. 7 ఏడో దానికి వచ్చాం. నవీన్ ఎలా అనిపిస్తుంది? సూపర్ బాగుంది. ఇంకా మీరు తప్పనిసరిగా తినవలసిన ఐటెం ఇది. స్వీట్ చూసారు కదా ఇప్పుడు వరకు. ఒక స్పెషల్ ఐటెం ఉంది పూతరేకులో, అది అన్నని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. అది స్వీట్ కామన్ సార్, రెగ్యులర్ అనవచ్చు. స్వీట్లో ఫ్లేవర్స్ కూడా స్వీట్లో ఎక్కువ ఉంటాయి, కానీ వెరైటీగా హాట్ చేస్తుంది సార్. హాట్ ఫ్లేవర్ ఇది. కారపొడితో పూతరేకు, హాట్ పూతరేకు. నాకు తెలిసి ఫస్ట్ టైం మీరు ఉంటారు, చూడండి ఎలా ఉంటుందో. సేమ్ పిస్తా, బాదం, జీడిపప్పు, మీకు సేమ్ డ్రై ఫ్రూట్స్ అండి. మీకు మళ్ళీ చెప్తే మీరు ఏమనుకోకండి. హాట్ రెడీ చేస్తున్నాం. సేమ్ రేకులు, సేమ్ డ్రై ఫ్రూట్స్, అన్నీ కామన్. ఇంటిలో ఉన్న కారపొడి, ఇంట్లో ఓన్గా తయారు చేసిన కారపొడి వేస్తున్నాను. కారపొడి వేసి ఇందులో కొంచెం స్పైసీ కోసం మిక్చరీ బూందీ ఇంకా ఫ్లేవర్ కూడా మిక్స్ చేసి కొంచెం లైట్గా బెల్లం గీ కూడా వేస్తున్నాను. కొంచెం హాట్ ఉంటుంది కాబట్టి. చూసారు కదా వెరైటీ పూతరేక్. నాకు తెలిసి పూతరేకులు అంటే పూతరేక్ స్వీట్ అనుకుని ఉంటారు. ఇది హాట్ పూతరేక్. హాట్ పూతరేక్. హాట్ పూతరేకు ఎక్కువ మా వసంత్ తింటారు. మా వసంత్ బాగా హాట్ తింటారు. ఐ లైక్ హాట్. ఇది బాగుంది. అంటే అన్ని ఫ్లేవర్స్ కలిసి డిఫరెంట్ టేస్ట్ బాగుంది. కారప్పొడి పూతరేకు అన్నది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బాగుంది. ఫస్ట్ టైం డిఫరెంట్గా ఉంది. సో నైస్. కారమే లేదు, జరా స్పైసీగా ఉంటుందండి. ఇల్లుంటాను చేపిస్తాను. ఇప్పుడు 9th వచ్చాం. 9th అనేది చాలా వెరైటీగా ఉన్నది. చూడండి అసలు ఏం పూతరేక అనేది ఇప్పుడు చూద్దాం. సేమ్ పిస్తా వేస్తాం, బాదం, జీడిపప్పు, 3 ఫ్లేవర్స్ వేసామండి. వేసిన తర్వాత గీ కూడా వేస్తున్నాం. అదే వెరైటీ బూస్ట్ పూతరేకు. పూతరేక్. బూస్ట్ అంటే పాల్లో తాగడమే కాదు, పూతరేక్ కూడా ఉంటుంది. మేము కూడా ఇప్పుడే చూస్తున్నాం. ఇది ఒక వెరైటీ ఫ్లేవర్. నవీన్ అలౌట్ అయ్యాడు పూతరేకలు తినడంలో. నవీన్ అలౌట్ అయ్యాడు పూతరేకలు తినడంలో. ఇప్పుడు నేనే ఇంకా కొనసాగించాల్సి వస్తుంది మిగతా ఐటమ్స్ కూడా. 9th కదన్నా, 9th పూతరేక్ బూస్ట్. సేమ్ అండి, సేమ్ ఇంక్రీజ్. బాదం, పిస్తా, జీడిపప్పు, బూస్ట్ కూడా కాదు. పిల్లలకి ఫ్లేవర్స్ కోసం హార్లిక్స్ కూడా చేస్తున్నాము. ఇందులో హార్లిక్స్ కూడా ఫ్లేవర్ ఉంది, ఇప్పుడు అది చేస్తున్నాము. చూడండి బూస్ట్ చూసారు కదా. హార్లిక్స్ పూతరేకు. హార్లిక్స్ నేను తాగను. కానీ పూతరేకులో వేసుకుని తింటా. ఇది హార్లిక్స్ పూతరేకు. నెంబర్ 10 హార్లిక్స్ పూతరేకు. చూడండి మళ్ళీ తినలేదు అనద్దు, తింటున్నాం. హార్లిక్స్. ఇది చాక్లెట్ పూతరేకు చేస్తున్నాను పిల్లలకి. చాక్లెట్ పూతరేకంట. పిల్లలు ఎంతగానో ఇష్టపడే చాక్లెట్ని మనం పూతరేకులో వేస్తే వాళ్ళు ఇంకా చాలా ఇష్టంగా తింటారని చెప్పి వీరపండు గారు చెప్పారు. ఇప్పుడు ఆ వెరైటీని ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ గీ వేసామండి, డ్రై ఫ్రూట్ వేసాం. దీనికి లోపల ఇంక్రీజ్ చేంజ్ అవుతుంది, మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. గీ బదులు హనీ వేస్తాం, తేనె వేస్తాం. సో వెరైటీ చూసారు కదా, ఇక్కడ కొంచెం ఫ్లేవర్ చేంజ్ అయింది. వావ్, తేనె పూతరేకు. వావ్, ఇట్స్ సో యమ్మీ. కోవా, అదేంటది? ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం. చాక్లెట్ చాక్లెట్ని మామూలుగా చిప్స్ కింద కట్ చేసుకొని అందులో వేస్తాం.
చూసారు కదా, చాలా వెరైటీగా అనిపిస్తుంది కదా పూతరేకు. ఆ చిప్స్ కింద కట్ చేయడానికి ఇది ఒకటి వాడతారు. అదేంటన్నా? చాక్లెట్ సాస్. వావ్, చాక్లెట్ పూతరేక్. అది మొత్తం తినాలి. చూసారు కదా, చాక్లెట్ నెంబర్ 11 కదా, 11 నెంబర్ 11 11వ పూతరేక్ చాక్లెట్. మొత్తం తిను. చూడంతా ఉంది ఇందులో ప్లేన్ బెల్లం, డ్రై ఫ్రూట్స్ 4, ఇవి 2 6, బూస్ట్ పాలు 9, కారపొడి 10, చాక్లెట్ 11. ఇప్పుడు 12వ పూతరేక్ వచ్చాం మనం. షుగర్ ఫ్రీ అంటే షుగర్ ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా పూతరేకులు తినొచ్చు, భయపడకుండా ఈ షుగర్ ఫ్రీ పూతరేకులు తినొచ్చు. డయాబెటిక్ కష్టం చేస్తాం. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా ఈ పూతరేకుని తయారు చేస్తారు. మన సాయి సూర్య వారు పూతరేకి. డయాబెటిక్ పౌడర్ మెడికల్ షాప్లో దొరుకుతుంది. అది ఏ పౌడర్ అండి? అది ఇది డయాబెటిక్ పౌడర్ సార్. ఇది డయాబెటిక్ మెడికల్ షాప్లో పౌడర్ తెచ్చి ఆ పౌడర్తో మనం పూతరేక చేస్తాం. ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండదు. మెడికల్ షాప్లో తెచ్చింది. ఇది షుగర్ ఫ్రీ ఉన్న వాళ్ళు తినేసినా ఎఫెక్ట్ ఉండకుండా, ఇది ఓన్లీ షుగర్ ఫ్రీ వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేయబడింది పూతరేకు. షుగర్ ఫ్రీ పూతరేకు డయాబెటిక్. ఇది షుగర్ ఫ్రీ అంటే ఎవరైనా తినొచ్చంట, వీరపండి గారు చెప్పారు. మనం కూడా తినొచ్చు. సో ట్రై చేయాలి. ఉంటుంది కానీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదు. అన్నవలే కాదు, మనం కూడా తినొచ్చు. బాగానే ఉంది. నెక్స్ట్ 13వది హనీ, తేనెతో పూతరేక్. హనీ హెల్త్కి చాలా మంచిది. అలాగే హనీ విత్ పూతరేక్ అంటే మిక్స్ అయ్యి చేస్తున్నారు. డ్రై ఫ్రూట్. ఇది హనీ పూతరేక్. హనీ పూతరేక్ లైన్ హనీ 13వది. సో టేస్టీ. షుగర్ బెల్లం చూసారు కదా, ఇప్పుడు మిక్స్ అయ్యి ఇంతకుముందు పాత పద్ధతిలో వాడేవారంట ఇవి. ఈ రెండు కలిపి ఇప్పుడు 14వ పూతరేక్ మనం తినేది. సేమ్ ప్రాసెస్ అన్నింటికి. రేక్ వేస్తారు, డ్రై ఫ్రూట్స్ వేస్తారు, గీ వేస్తారు. నెక్స్ట్ దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అంటే బెల్లం, బెల్లం అయితే బెల్లం, షుగర్ అయితే షుగర్. బెల్లం, ఇది షుగర్. దీన్ని మిక్స్ చేసి ఇది వరకు రాజులు కానీ ఇంకొకరు కానీ ఇలా ఎక్కువ మిక్స్ చేసి తినేవారు. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇది బెల్లం అండ్ షుగర్ మిక్సింగ్ పూతరేక్. 14th one షుగర్ అండ్ బెల్లం మిక్సింగ్. వావ్, సూపర్. బెల్లం విత్ షుగర్ చాలా బాగుంది. ఇప్పటి వరకు 14 పూతరేకులు ఎలా చేశారో, మేము ఎలా తిన్నామో చూసారు కదా. లాస్ట్ స్పెషల్ అది ఎలా ఉంటుందో ఇప్పటి వరకు పూతరేకు అంటే మీరు ఒక షేప్లో చూశారు, ఒక వెరైటీ షేప్లో ఇప్పుడు చూస్తాం. లాస్ట్ వన్ పూతరేకు పేరు వచ్చి డైమండ్. జస్ట్ నేనైతే 7 పూతరేకులు తిన్నాను. మా వాడు 14 పూతరేకులు ట్రై చేశాడు. లాస్ట్ బట్ 15 లాస్ట్ అది చివరిది డైమండ్ పూతరేకు. ఇంకో పేరు కూడా పెట్టుకోవచ్చు. సమోసా అలా ఉంటుంది, సమోసా పూతరేకు ఏదైనా కానీ సేమ్ అన్న, సేమ్ టైప్ సేమ్. మీకు ఇందాక 14 ఫ్లేవర్స్ చేసాం కదా, 14 ఫ్లేవర్స్ ఈ షేప్లో తయారు చేసుకోవచ్చు. ఇది డైమండ్ అంటారు, ప్లస్ కొంతమంది సమోసా అని కూడా అంటారు. ఇది సేమ్ వాటికిలాగే సేమ్ ఫ్లేవర్స్, కానీ చేసే ఫోల్డింగ్ మాత్రం మారుతుంది. ఆ ఫోల్డింగ్ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ పూతరేకుకి ఆ షేప్, ఆ పూతరేక్ డైమండ్ పూతరేక్. చూసారు కదా, లాస్ట్ది 15th డైమండ్ పూతరేక్, సమోసా పూతరేక్ కూడా అంటారు. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. బాగుంది. ఇప్పటివరకు 14 పూతరేకులు చూసారు కదా. 14 పూతరేకులు కూడా మనం ఈ డైమండ్ షేప్లో చేసుకోవచ్చు. చూసారు కదా, 15 రకాల పూతరేకులు మేము టేస్ట్ చేయడం కూడా జరిగింది.
మీరు కూడా టేస్ట్ చేయాలి, నిజంగా ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే శ్రీ సాయి సూర్య వారి పూతరేకుల్ని మీరు ఆర్డర్ చేసుకోండి, ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీరు ఈ సాయి సూర్య వారి పూతరేకులు ధర తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఆయన నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు ఏదైనా ఆర్డర్స్ ఉంటే ఆయన్నే అడిగి కనుక్కోండి. ఇంతటితో పూతరేకులు తయారీ విధానం, పూతరేకులు తినే విధానం రెండింటికి స్పష్టి చెప్తూ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ట్రావెలింగ్ వాలా సబ్స్క్రైబ్ చేయండి, నేను కూడా చేశాను. లైక్ కూడా కొట్టండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ట్రావెలింగ్ వాలా.